శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. శ్రీరామ విజయము. మరాఠీలో రాసిన వారు శ్రీధర్ కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువాదం చేసిన వారు సాయినాథన్ నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ రామచంద్రాయ నమః, శ్రీ గురవే నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీ గురు బ్రహ్మానంద నమః, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ అధ్యాయము 9. జగదుత్పత్తికి కారణభూతమై తన భక్తులను తరింపజేసే కైవల్య ప్రదాత, సుఖసాగర, వివిధ యోగులకు ఆశ్రయమైన వాడా, వైరాగ్యాలకు పూచిన పుష్పమా, వేదాంత సముద్రంలో ముత్యాల వంటి ఆత్మలను ప్రకాశింపచేసేవాడా, ధర్మమనే మేరు పర్వత శిఖరమా, చిదాకాశంలో ప్రకాశించే మేఘమా, కృపాసాగరంలో మెరిసే సుందర దివ్య రత్నమా, శాంతి వెన్నెలలు విరజిల్లే చంద్రబింబమా, సత్యతేజో భానుమండలమా, సత్య సరోవరంలో కమలమా, సత్ఫలాలను ఇచ్చే ఆనంద వృక్షమా, క్షమ అనే నిర్వికార మలయ పర్వతమా, ముముక్షులనే సర్పాలతో సదా పరివేషించబడిన దివ్య చందన వృక్షమా, శుద్ధ బ్రహ్మమా, నిర్మలమైన నిత్యమైన భక్తి జ్ఞాన వైరాగ్య తరంగాలతో నిండిన గంగానది వంటి తీర్థరాజమా, నమో వాక్కములు, నమస్కారాలు, సాష్టాంగ దండ ప్రణామాలు. సద్గురువు, గురుభక్తులు. ఇటువంటి గురునాథుని పరుసవేదితో పోల్స్తామనుకుంటే పరుసవేది ఇనుమును బంగారంగా మార్చగలదే గాని మరో పరుసవేదిగా చేయజాలదు. కామధేనువు, చింతామణి, కల్పవృక్షము ఇవన్నీ కోరినవి మాత్రమే ఇస్తాయి, కానీ వాటి వలె తయారు చేయలేవు. గురువు ఏది కోరకుండానే శిష్యుణ్ణి కటాక్షిస్తాడు. గురువును తల్లిదండ్రులతో పోల్చలేం, ఎందుకంటే తల్లిదండ్రులు జన్మదాతలే, కానీ గురువు జన్మరాహిత్యాన్ని కలిగిస్తాడు. సృష్టి చక్రంలో 84 లక్షల జీవరాశులకు తల్లిదండ్రులున్నారు, కానీ ఎన్ని జన్మలెత్తినా చిత్స్వరూపుడైన సద్గురువు దొరకడం మాత్రము దుర్లభం. ఎవరు భవ కష్టాన్ని దహించే వైశ్వానరుడో, అజ్ఞాన తిమిర ఛేదకుడో, దుఃఖ పర్వతాలను ఖండించే ఇంద్రుడో, అట్టి గురువు ఆత్మబోధ అనే వజ్రాయుధంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి మహాత్ముడైన గురునాథుడికి విరక్తుడైన శిష్యుడు శరణాగతి అయి ఆ గురు పాద పద్మ చరణ రజాశక్తుడై భ్రమరంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. అగ్నిలో నిప్పు కణంలాగా, సరోవరంలో నీటి బిందువులాగా, సాగరంలో ఐక్యమయ్యే నదిలాగా భక్తులు గురుచరణాల్లో లీనమవుతారు. అందంలో అలంకారంలా, జలాశయంలో జలంలా, నీటిలో తరంగాల్లా గురుచరణాల్లో తాదాత్మ్యం చెంది ఆయన పాద సేవన చేస్తూ పాల సముద్రంలో ఉపమన్యుల్లాగా, గంగలో మణికర్ణికలాగా, భీమా నదిలో చంద్రభాగాలాగా, భజన గంగలో మునిగి తేలే గురుభక్తులు వందనీయులు. ఈ గురు మహత్యం విని శ్రోతలు పరమానంద భరితులయ్యారు. మహాత్ములు ఆనందంతో తలలు ఊపుతూ కలిసి ధన్యవాదాలు అర్పించారు. ఇది చూసిన శ్రీధరుడు అందరికీ ఆదరభావంతో నమస్కరిస్తున్నాడు. మీరందరూ రామ కథామృతాన్ని గ్రోలేందుకు ఆసక్తులు, జ్ఞానగంగా ప్రవాహంలాగా నిర్మలులు, వివేకం మూర్తి భవించిన వారు, కృపాసముద్రంలో క్షమా అనే తెరచాపతో తేలాడే ఓడలు, క్షమా బుద్ధితో ప్రకాశించేవారు, నవవిధ భక్తులుగా భాసిల్లే సుందర ద్వీపాలు,
అనుభవ శాస్త్ర మందిరాలు, నలువైపులా సరిసమంగా పక్వానికొచ్చిన ఆనంద క్షేత్రాలు, పరోపకారమనే నిర్మలాకాశంలోని తారాగణాలు, సద్గుణాలనే మేలిముత్యాలను ఆకాంక్షించే రాజహంసలు. ఈ శబ్దసాగరంలో నిశ్శబ్ద రత్నాలను గ్రహించేందుకు మీరందరూ కథాశ్రవణానికి విచ్చేశారు. మీరు రామకథా కమలంలోని పరాగాన్ని ఆస్వాదించే భ్రమరాలు, రామతత్వంతో అనుసంధానం చేసే మేఘాలు, నా మాటలన్నీ ప్రాకృతాలు. అయినా మీరు ప్రీతితో ఆలకిస్తున్నారు. సుఖమహర్షి వనచర విహంగమైన ఆయన బోధనలను వినటానికి గొప్ప శాస్త్రజ్ఞులు, పండితులు, ఋషులు ఎదురైనట్లు మీరందరూ నా దృష్టం కొద్దీ తారసిల్లారు. చిన్న పిల్లవాడి ముద్దు మాటలకు తండ్రి ఆనందించినట్లుగా పసివాడినైనా నన్ను ఆదరంతో మన్నించవచ్చారు. నా మాటల్ని ఆలకించవలసింది. రామకథా రచన అనే క్షేత్రాన్ని సాగు చేసి సిద్ధం చేశాను. మేఘాల వంటి శ్రోతలు సాదరం అనే వర్షాన్ని కురిపించకపోతే చిత్త వ్యాకులత వల్ల మొలకలు ఎండిపోతాయి. అలాగే శ్రోతలను ఆనందింపచేసే ప్రయత్నం నిష్ఫలమవుతుంది అన్న కవి వాక్కులు విన్న చతురులైన శ్రోతలు చంద్రుని వంటి శీతల కిరణ స్పర్శ కలిగిన మాటలతో మేము చకోరాలలాగా ఆనంద భరితులమవుతాము అని అన్నారు. సుందరమైన వాగ్దేవి ఈ మా అధ్యాయంలో అయోధ్యాకాండ మంటపాన్ని అల్లుకొని సత్ఫలితాలను ఇస్తోంది. శ్రద్ధాళువులైన భక్తులు సేవించండి, తరించండి. గత అధ్యాయంలో రాముడు కోదండాన్ని విరిచి జానకిని పరిణయమాడడం, పరశురాముని దర్పం అణిచి అయోధ్యకు తిరిగి రావడం మొదలైన కథాంశాలు అందరము విన్నాం కదా. పెళ్ళికి కైక తమ్ముడు కూడా వచ్చాడు. మిథిలలో వివాహ వైభవం చూచిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చి కైకను ఉద్దేశించి భరత శత్రుఘ్నులను మా ఊరికి తీసుకుని వెళతాను అన్నాడు. మహారాజు గారిని అడిగి అలాగే తీసుకెళ్ళు అని సమాధానమిచ్చింది కైక. దశరథుడి వద్దకెళ్ళి కైక పుత్రుల్ని మా దగ్గర 1 నెల రోజులు ఉంచుకొని పంపుతాను అని కోరాడు. అందుకు అంగీకారాన్ని తెలిపాడు దశరథుడు. కైక భరతుడితో నువ్వు మామ ఇంటికి తమ్ముడితో కూడా కలిసి వెళ్ళమని ఆదేశించింది. శ్రీరాముని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆయన సేవ తప్ప నాకు మరేదీ రుచించదు. ఆయన చంద్రుడు, నేను చకోరం. ఆయన మేఘము, నేను చాతకం. ఆయన ధేనువు, నేను లేగదూడను. మా వియోగం సహింపరానిది. ఆయన సేవ వదిలి ఇతర సుఖాలను ఎవరు కోరుతారు? అమృత వంటి అన్నం వదిలి కక్కిన కూటికి ఎవరు ఆశపడతారు? చచ్చిపోయే సమయంలో కూడా రాజహంస ముత్యాలను వదిలి మాయని ముట్టుకోదు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన పక్షి మర్రి చెట్టు మీదకు దృష్టి మరల్చదు. పంచామృతంతో నిండిన సరోవరం ఉన్న జలచరాలు నీటిని వదిలిపెట్టి ఎప్పటికీ పోలేవు అని అశ్రునయనాలతో వివరించాడు. కైక 1 నెల రోజులే కదా ఉండి వచ్చేయమని కోరింది. మాతృవాక్యాన్ని కాదనలేక భరతుడు శ్రీరాముడి అనుమతిని అర్థించాడు. రాముడు ఆనతి గైకొని శ్రీరామ చరణ కమల భ్రమరాలైన భరత శత్రుఘ్నులు ఆయన పాద పద్మాలకు నమస్కరించి చతురంగ బల సమేతులై మామ ఇంటికి చేరుకున్నారు. శ్రీరాముని విలువిద్య ప్రదర్శన. ఇక్కడ అయోధ్యలో దశరథుడు ఆజ్ఞ మేరకు రామలక్ష్మణులు సదా గురుసేవలో నిమగ్నమయ్యారు. వశిష్ఠుడి వద్ద జ్ఞాన బోధ పొందుతూ చతుష్టష్టి కళలలో నిష్ణాతులయ్యారు. రాముడు ధనుర్విద్యతో సహా సకల యుద్ధ కళలను అభ్యాసించాడు. వెదురు, బొంగు మొదట్లో కొంచెం చీల్చగానే చివరి కంట ఎట్లా చీలిపోతుందో ఆ రకంగా రాముడు ఎంతటి జటిలమైన తర్కాన్నైనా అవలీలగా అవగాహన చేసుకునేవాడు. వశిష్ఠుడు ధనుర్బాణాలను ఏ స్థానాలలో సూటిగా ప్రయోగించాలో సూచిస్తే చాలు అతి సమర్థవంతంగా సంధించేవాడు. శ్రీరాముని ధనుర్విద్యా పాటవాన్ని పరికరించడానికి దశరథుడు రంగమంటపానికి విచ్చేశాడు.
ఆ రంగమంటపం వైభవాన్ని ఆదిశేషువు కూడా వర్ణించలేడు. ఆ తేజస్సుకు సూర్యుడే విచలితుడు అవుతాడు. ఆ మంటపం చుట్టూ కాశ్మీరం నుంచి తెచ్చిన కాంతులీనే పగడపు రంగు రాతితో 7 రంగులు ప్రసరిస్తున్న చతురస్రాకారంలో చక్ర జాలరు కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. పచ్చని ఆవరణంలో గరుడ పచ్చలతో చక్కని నీలాలతో చేసిన ఏనుగు బొమ్మలను సమానంగా చెక్కారు. వాటిపైన వజ్రాల స్తంభాలు, వైడూర్యాలతో చెక్కిన ఫలకాలు, వాటిపై బంగారు పలకలు. ఆ మంటపం అచ్చు అంతా ఒకే రీతిని తీర్చిదిద్ది ఉంది. గరుడ పచ్చలు తామర తూళ్ల వల్లే వేలాడదీయబడి ఉన్నాయి. సూర్యకాంతితో మెరిసే ఎర్రటి మాణిక్యాలు గొలుసు కట్టుగా ఆదిశేషుడి పడగలాగా అమిరాయి. ఒకదాని మించి మరొకటి మెరిసే ఆ ప్రాంగణంలో రాత్రికి అవకాశమే లేదు. గరుడ పచ్చలతో చేసిన చిలకలు సజీవలంగా పలికేలాగా ఉండే ఆ కళా నైపుణ్యం అత్యద్భుతం. నీలాలతో చెక్కిన మయూరాలు నాట్యం చేస్తున్నట్లు, రత్నాలతో చేసిన మర్కటాలు పరిగెడుతున్నట్లు ఉన్నాయి. సకల రాజన్య లోకపు చిత్రపటాలు గోడల మీద చిత్రితమై ఉన్నాయి. తోలు బొమ్మలు పల్టీలు కొడుతూ నాట్యం చేస్తున్నాయి. నృసింహమూర్తి స్తంభం నుంచి వచ్చి క్షణక్షణం హూంకరిస్తున్నట్లున్న రంగమంటపంలో వశిష్ఠుడు, ఇతర ముని బృందంతో దశరథుడు 8 మంది అధికార యంత్రాంగం ప్రజలతో కలిసి కూర్చున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాణులు వారి వారి స్థానాల్లో కూర్చున్నాడు. శ్రీరాముడు అభ్యాసం చేసిన సకల విద్యా నైపుణ్యాన్ని తిలకించడానికి అందరూ విచ్చేశారు. చుక్కల్లో చంద్రుళ్లాగా ఆ సభాధిపతి దశరథుడు, ఇంద్రసభలో బృహస్పతిలాగా వశిష్ఠులు ఆసీనులై ఉన్నారు. పచ్చలతో మెరిసే ప్రాంగణంలో రంగమంటపం ఎదురుగుండా సూర్యచంద్రుల్లాగా, శివపార్వతుల్లాగా, లక్ష్మీనారాయణుల్లాగా, మేరు మందర పర్వతాల్లాగా, రణాంగణంలో వీరుల్లాగా రామలక్ష్మణులు నిలబడ్డారు. వారిద్దరూ సాక్షాత్తు ఆదిశేషువు నారాయణ అవతారాలే. ఎన్నో జన్మల తపఫలితంగా దశరథుడికి చూసే భాగ్యం కలిగింది. కోటి మన్మధుల సౌందర్య ఖని సూర్య తేజస్విగా కల్పాంతంలో మెరిసే మెరుపుల సమూహంలోని కాంతితో శ్రీరాముడు అవతరించాడు. అటువంటి లావణ్య సాగరుడు ఆజానుబాహువు శ్రీరాముడు గురు పిత శస్త్రవందనం చేశాడు. అనేక రకాలైన వాహనాలెక్కి యుద్ధ మర్మాలను తెలుపుతూ రథాన్ని నానా విధాలుగా తిప్పుతూ ప్రదర్శించటం చూసి పురజనులు విస్మయం చెందారు. ఏనుగు అంబారి ఎక్కి గుర్రం స్వారీ చేసి డాలు చక్రం తిప్పసాగాడు. కాల్బలంలా కొంతసేపు విభిన్న యుద్ధ రీతులు, మల్ల యుద్ధము, పొట్టేళ్ల కుస్తీ, కర్ర యుద్ధము, వ్యాఘ్రసింహాల జగడము, కోర్మ వృషభ మకరాల పోరు, జలమండల యుద్ధము, ఆకాశంలోనూ భూమిలోనూ యుద్ధం చేయడం, ఇలా సకల కళలతో కూడిన యుద్ధ భంగిమలను ప్రదర్శించాడు. శక్తి, పాశుపత, తోమర, శూల, పరిఘ, అలాత చక్ర, కందుక, బిండిమాల, వజ్రపాస, ఖడ్గశిలిత, మద్గల, ముద్గల, శతఘ్ని, పరిశాంకుల, కుంత, సరళ, యమధ్రంష్ట్ర మొదలైన శబ్ద యుద్ధాలన్నీ, యంత్ర మంత్ర యుద్ధ గతులని, అస్త్ర విద్యలను ప్రదర్శించాడు. కళ్ళు మూసుకొని ముందు చూస్తూ వెనుకకు బాణం వేయటం, సముద్రం వంటి సేవను దాటి ఆవలికి వెళ్ళడం మొదలైన యుద్ధ రీతులను ఆ రాజీవ నేత్రుడు కన్నుల పండగగా ప్రదర్శించాడు. ఒకే బాణం కోట్లాది బాణ సమూహాలుగా మారడం, సకల సైన్యాన్ని నిర్జించడం, ఆగ్నేయ, వారుణ, వాత, పర్వత, వజ్ర, మాయ, బ్రహ్మ, మహేశ్వర, భూత, భైరవ, సింహ, సర్ప, గరుడ, కామ, వైరాగ్య, తారకాసుర, పాపనామ, గంధర్వాస్త్రాలను సంధించి చూపించాడు. బ్రహ్మశిరో, విశ్వజిత్ మొదలైన అస్త్రాల గతి కూడా ప్రదర్శించాడు. లక్ష్మణుడు అన్ని విధాలుగా చేశాడు.
పుత్రుల విద్యా కౌశలంగాంచి దశరథుని కన్నులు చేమర్చాయి. అన్నింటినీ వశిష్ఠుల వారు గమనించారు. లేచి శిష్యులను కౌగిలించుకున్నారు. ఇది చూసిన దశరథుడు ఆనందంతో పొంగిపోయాడు. సభను ముగించి దశరథుడు గురు శిష్య సహితంగా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఒకనాడు దశరథుడు అద్దంలో తన ప్రతిబింబం చూసి గడ్డంలో నెరిసిన వెంట్రుకను గమనించి కులగురువును, మునులను, వ్యాపారవేత్తలైన వైశ్యులను వివేక సంపన్నులైన ఏకాంత స్థలంలో సమావేశపరిచి మనోభావాన్ని బహిర్గతపరిచాడు. రాజ్యభారాన్ని విడనాడి యోగ్యుడు, గుణసంపన్నుడు, ప్రతాపసూర్యుడు, ధీరుడు, వీరుడు, ఉదార స్వభావుడు, లావణ్య సాగరుడు, అనంత జన్మ ఫలం వల్ల జన్మించిన వాడైన రఘు రాముడికి సుముహూర్తంలో రాజ్యభారాన్ని అప్పగించాలని ఉందనే ఆలోచన వ్యక్తం చేశాడు. వశిష్ఠుడు ఇతరులు ఇందుకు అంగీకరించి సంతోషించారు. దశరథుని జన్మ ధన్యమైందని కొనియాడారు. వశిష్ఠాది ఋషులంతా మంచి ముహూర్తం చూసి చైత్రమాస గురు పుష్య యోగాన్ని స్థిరపరిచారు. అలా శ్రీరామ పట్టాభిషేకానికి అత్యంత శుభప్రదమైన ముహూర్తం నిర్ణయించి 4 దంతాలున్న ఏనుగు, తెల్లటి గుర్రము, పున్నమి వెన్నెల కాంతులీనే చామరాలు, పంచలోహాలతో సప్తమృత్తికా పరికరాలతో 4 సముద్రాల జలం తెప్పించి దానికి తగిన ఏర్పాట్లు గావించి దివ్యమైన సింహాసనం మీద కొత్త ఛత్రం నిర్మించి సింహాసనాన్ని అలంకరించారు. దివ్య తేజస్కులైన బ్రాహ్మణులను వేదో నారాయణ సాక్షాత్ అనే శృతిని అనుసరించి వేదాలను వల్లించడానికి కూర్చోబెట్టారు. 9వ అధ్యాయము ఇంకా ఉంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. శ్రీ సీతారామార్పణమస్తు. సాయిరామార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం సాయిరామ్. శాంతి శాంతి శాంతి.